సో ఎవరైతే జేఎన్‌టీహెచ్ ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారో ఇప్పుడు వచ్చేసరికి అడుగుతా ఉన్న విషయం 11థ్, 15థ్, 17థ్ సో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఎగ్జామ్స్ జరుగుతాయా? పోస్ట్‌పోన్ అవుతాయా? అని చెప్పేసి. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. కానీ ఇప్పుడు వచ్చేసరికి చాలా మంది అడుగుతా ఉంది ఇంకా పోస్ట్‌పోన్ అవుతాయా? అని చెప్పేసి. ఇప్పుడు దాని గురించి ఒక అప్డేట్ అయితే ఇస్తానండి మీకు. వెరీ ఇంపార్టెంట్ అప్డేటు. సో దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. పీడీఎఫ్స్ అవి షేర్ చేస్తాను. ఏవండీ అన్ని ప్లే లిస్ట్‌లు ఉన్నాయండి. థర్డ్ ఇయర్‌ది, ఫోర్త్ ఇయర్ అన్నీ ఉన్నాయి. ఫోర్త్ ఇయర్ మాత్రం సీఎస్‌సి వరకే చేయగలిగాను. మిగతా ఇంక చేయలేదు. అయితే ఇప్పుడు మీకేదన్నా సబ్జెక్ట్ లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టండి. నేను వీడియోస్ చేయిస్తాను. ఒక్కరోజు ముందు చేస్తే మాత్రం ఎవరు ఏం చేయలేరు. టైం ఉంటే గనక పెట్టండి 2 రోజులన్నా. సో ఇక టాపిక్‌లో వెళ్తే ఏంటంటే ఇప్పుడు ఈ జేఎన్‌టీహెచ్ ఎగ్జామ్స్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు గనక షెడ్యూల్ చేయబడితే గనక అవి కూడా పోస్ట్‌పోన్ అయ్యేదానికే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కొన్ని జరగాల్సిన గవర్నమెంట్ ఎగ్జామ్సు రిక్రూట్‌మెంట్‌కి జరగాల్సిన రిక్రూట్‌మెంట్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజు ఎలక్షన్స్ ఉన్న రోజు పోస్ట్‌పోన్ చేయటం అయితే జరిగింది. ఓకేనా? సో వాటికే వీళ్ళు పోస్ట్‌పోన్‌మెంట్ ఇచ్చారు అంటే ఇప్పుడు మీకు గూడా ఖచ్చితంగా అయితే నాకు తెలిసి ఆ రోజు ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జామ్స్ మటుకు పోస్ట్‌పోన్ చేసి రీషెడ్యూల్ చేస్తారు. అయితే దానికి సంబంధించిన అప్డేట్ ఇప్పుడే తెలియదండి. ఇంకా టైం పడుతుంది. ఇంకా చాలా రోజులుంది కాబట్టి. ఓకేనా? సో వెయిట్ చేయండి. ఇంకా 10 డేస్ పైనే ఉంది. మీరెందుకు అంత కంగారు పడుతున్నారో నాకు అర్థం కావట్ల. ఓకేనా? సో వచ్చినప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను దాని గురించి. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించిందయితే ఇది. అది అయింది కాబట్టి ఇది కూడా అయ్యేదానికి ఛాన్స్ మాక్సిమం.